సో జియో పొలిటికల్ వార్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్, ఇలాంటి సిచ్యువేషన్ మన ఎదురుగా జరుగుతుంది. యుఎస్, ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరగటం మనకి కనిపిస్తుంది. సో యాజ్ అన్ కామన్ పర్సన్ దీనికి డైరెక్ట్ ఇంపాక్ట్ మన మీద రావచ్చు, కానీ ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లిక్విడిటీ ఇంకా రిస్క్ ప్రొటెక్షన్ మీద మనం యాజ్ అ పర్సనల్ ఫైనాన్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే వార్ సిచ్యువేషన్ అనేది ఏంటంటే మార్కెట్ వాలటిలిటీ పెంచిద్ది, ఇన్ఫ్లేషన్ ని పెంచిద్ది, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ చూస్తాము, ఇంకా కమోడిటీ ప్రైజెస్ లో కూడా మరింతగా స్పైక్ అనేది మనం చూస్తున్నాము. అది మనం క్రూడ్ ఆయిల్ లో చూస్తున్నాము. ఆ క్రూడ్ ఆయిల్ సంగతిని మనకి ఏంటంటే చిన్న చిన్నగా మన పెట్రోల్ మీద ఇంపాక్ట్ పడిద్ది, డీజిల్ మీద ఇంపాక్ట్ పడిద్ది, కెరోసిన్ మీద ఇంపాక్ట్ పడిద్ది, సిఎన్జి మీద ఇంపాక్ట్ పడిద్ది. సో ఆ సిఎన్జి డిస్కషన్ కొన్ని రోజుల నుంచి వరుసనే మనం న్యూస్ లో మనం చూస్తూనే ఉంటున్నాము. సో ఇలాంటి న్యూస్ వల్ల మన ఫైనాన్షియల్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో దానికోసం మనం చేయాల్సింది మనం రెడీగా ఉండాలి. సో ఫస్ట్ పాయింట్, ఎమర్జెన్సీ ఫండ్ కరెక్ట్ వేగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎకనామిక్ అన్సర్టనిటీ ఇంకా జాబ్ రిస్క్ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఫండ్స్ విషయం మీద మనం మాట్లాడుకుంటే దగ్గర ఒక 6 నుంచి 12 నెలలకి సరిపడే మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మనం ఎమర్జెన్సీ ఫండ్ కోసం మనం సేవ్ చేసుకోవాలి. సో ఈ ఫండ్స్ ఎక్కడ ఉండాలంటే సేవింగ్ అకౌంట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎఫ్డీస్, షార్ట్ టర్మ్ ఎఫ్డీస్ లో మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంటది, సాలరీ డిలేస్ వచ్చే అవకాశం ఉంటది, మెడికల్ ఇంకా ట్రావెలింగ్ ఎమర్జెన్సీస్ పెరుగుతాయి. సో అలాంటి పర్పస్ కోసం మనం ఎమర్జెన్సీ ఫండ్ ని యూజ్ చేసుకోవాలి. సెకండ్ విషయం, ఆల్రెడీ మనం మార్కెట్ లో ఇన్వెస్టెడ్ ఉన్నాము. సో ఇన్వెస్టెడ్ ఉన్నప్పుడు మార్కెట్ కరెక్షన్ సివియర్ గా మనం చూస్తున్నాము. ఇప్పుడు దాకా మార్కెట్ దగ్గర ఒక 10% అండ్ అబౌవ్ మార్కెట్ కరెక్షన్ ఇచ్చేసింది. అది నిఫ్టీ అనుకుందాము, అది సెన్సెక్స్ అనుకుందాము. సో ఓవరాల్ కరెక్షన్స్ టెంపరీ బేసిస్ మీదే ఉంటది. హిస్టారికలీ ఇలాంటి ఫాల్ మనం మళ్ళీ రికవర్ అనేది ఉంటది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో అడిషనల్ క్యాష్ ఉంటే మనం ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసే ఆలోచన పెంచుకోవాలి. సిచ్యువేషన్ మన అనుకూలంగా ఉంది అనే దానికోసం మనం చిన్నగా మనం చూసుకోవచ్చు. 1991 లో ఇలాంటి వార్ మనం చూస్తాము, దాన్ని గల్ఫ్ వార్ అంటాము. మార్కెట్ రికవర్ అయింది. రష్యా యుక్రెయిన్ వార్ లేటెస్ట్ గా 2022 లో మొదలైంది. అది స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 4 సంవత్సరాలు అయింది. అక్కడ కూడా మార్కెట్ అనేది డౌన్ మనం చూసాము. సో చాలా క్లియర్ గా మనకు తెలిసిద్ది మార్కెట్ ఈ సిచ్యువేషన్ లో, ఈ జర్నీలో ఉంది. ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పెరిగిద్ది. సో మనం ఈ పాయింట్ లో ఉన్నామా అది ఖచ్చితంగా మనం చెప్పలేము. డెఫినెట్లీ ఈ ఫాల్ అనేది మనం చాలా జాగ్రత్తగా, చాలా ప్రాపర్ వేగా మనం యూజ్ చేసుకోవాలి. సో ప్రాపర్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపి కంటిన్యూ అవ్వాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వకూడదు, ఎస్ఐపిని ఆపకూడదు. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి, అనేది మనం తెలుసుకోవాలి. మార్కెట్ అన్సర్టినిటీ, మార్కెట్ వాలటిలిటీ తట్టుకోలేని వాళ్ళు ఫండ్స్ ని ఒక ప్రాపర్ సేఫర్ అసెట్స్ లో డైవర్ట్ చేసుకోవాలి. సో సేఫర్ అసెట్స్ అంటే గోల్డ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకోవచ్చు, చిన్న ఎఫ్డీస్ అనుకోవచ్చు షార్ట్ టర్మ్ డ్యూరేషన్ లో. ఇది ఎందుకు తీసుకోవాలంటే మనం ఈ పర్టికులర్ ఫండ్స్ వల్ల లో వాలటిలిటీ ఉంటది, రిటర్న్స్ అనేది స్టేబుల్ గా ఉంటది. సో బయట ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. ప్లస్ ఇలాంటి వార్ సిచ్యువేషన్ లో గోల్డ్ అనేది మరింతగా బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది మనం చూస్తున్నాం. గత 1 సంవత్సరం ఆల్మోస్ట్ 2022 నుంచి ఎప్పుడైతే మనకి యుక్రెయిన్ ఇంకా రష్యా వార్ మొదలైంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా, ఆ తర్వాత మనకి ఇండియా పాకిస్తాన్ చూసాము, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చూసాము, ప్లస్ ఇప్పుడు గల్ఫ్ లొకేషన్ లో మనకి వార్ చూస్తున్నాము. కంటిన్యూస్ గా మనకి ఇక్కడ ఆ
క్లారిటీ మనకు తెలుస్తుంది, గోల్డ్ పెరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఫేవరబుల్ గా ఉంటది అనేది మనం చెప్పుకోవచ్చు. సో చాలా చాలా క్లియర్ గా మనం ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చేయాల్సింది ఏంటంటే మన మీద ఉన్న అప్పు మనం తగ్గించుకోవాలి. డబ్బు అవసరం ఉన్నప్పుడు కూడా మనం అలాంటి దానికి వెళ్ళకుండా అన్నెసెసరీ డెట్ కి మనం వెళ్ళకూడదు. సో ఇక్కడ కొత్త పర్సనల్ లోన్ అనేది మనం తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మనం కొంతకాలం ఆగిపోవాలి. క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బిల్ మనం మరింతగా పెంచుకోవాలి. హై ఇంట్రెస్ట్ ప్రొడక్ట్స్ మనం చెప్పుకుంటే దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ జాబ్ రిస్క్ పెరుగుతుంది, దాంతోపాటు ఇన్కమ్ అనేది కూడా మనకి కంటిన్యూస్ గా రాపోవచ్చు. అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. సో డెట్ ఓవరాల్ గా ఈ పర్టికులర్ స్లైడ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్న డెట్ ని మనం ఎంత తొందరగా రెడ్యూస్ చేసుకోవచ్చు అంత బర్డన్ మన మీద, మన ఫైనాన్సెస్ మీద పడకుండా ఉంటది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ సిచ్యువేషనే కాదు, ఏ సిచ్యువేషన్ లో కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కరెక్ట్ గా మనం తీసుకుంటే మంచిదే, లేదు అంటే మనం సమ్ ఇన్సూర్డ్ పెంచుకోవాలి. యాక్సిడెంటల్ పాలసీస్ ప్లస్ టర్మ్ పాలసీస్ ఖచ్చితంగా మనం ఇప్పుడు దాకా తీసుకోపోతే తీసుకోండి, తీసుకుంటే కరెక్ట్ గా ప్రీమియం పే చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ పే చేసుకోపోతే ఓవరాల్ గా ఫ్యామిలీ మీద ఈ ఫైనాన్షియల్ లాస్ ఆర్ ఫైనాన్షియల్ బర్డన్ పడిద్ది. అది ఏనాటికి మంచిది కాదు. ఎవరు ఏది చెప్పలేరు, వార్ సిచ్యువేషన్ కాబట్టి ఇది ఇవాళతోటే ఆగిపోతుంది అనేది చెప్పలేము. 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. వరల్డ్ వార్ మనం చూసాం కదా, 4-5 సంవత్సరాలు వరుసనే నడుస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కావచ్చు అనేది మనం చెప్పుకుంటున్నాము. సో దానికోసం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తోటి మనం ప్రొటెక్టెడ్ గా ఉండాలి. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంటి ఖర్చులు బడ్జెట్ కరెక్ట్ గా మీరు వెళ్ళండి. కంట్రోల్డ్ ఎక్స్పెన్సెస్, వరుసనే ఖర్చులు ఈ రకంగా పెరిగిపోతుంది. తెలియకుండే మనం చెప్పుకోవచ్చు పెట్రోల్ రేట్ పెరగొచ్చు, సిఎన్జి రేట్స్ పెరగొచ్చు, తినే ఫుడ్ కాస్ట్ అనేది కూడా పెరగొచ్చు. ఎందుకంటే ఈ తినే కాస్ట్ ట్రావెల్ అయ్యేది త్రూ పెట్రోల్ అండ్ డీజిల్ ట్రాన్స్పోర్టేషన్. సో అది ఇండైరెక్ట్లీ మన డే టు డే నెసెసిటీస్ ని పెంచేసింది. సో దానికోసం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం మన ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ మీద మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ క్రూడ్ ఆయిల్ వల్ల పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం చూసాము 70 నుంచి దగ్గర 100 US డాలర్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. సప్లై చైన్ ఆగిపోతుంది. గల్ఫ్ నుంచి రావాల్సిన ప్రొడక్ట్స్ మనకి ఆగిపోయింది. కరెన్సీ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో పాసిబుల్ మనకు ఫ్యూల్ పెరగొచ్చు, ఎల్పిజి గ్యాస్ పెరగొచ్చు, కమోడిటీ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో అందుకోసమే ఇన్ఫ్లేషన్ చెప్పి పెరగదు. వార్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ ఒక పెద్ద సమస్యగా మారిద్ది. అది గతంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా అది జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న పోర్ట్ఫోలియో కరెక్ట్ గా మనం డైవర్సిఫై ఉందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈక్విటీ పోర్షన్, గోల్డ్ పోర్షన్, డెట్ పోర్షన్, క్యాష్ పోర్షన్. ఆల్రెడీ గత 1 సంవత్సరం నుంచి ఈక్విటీ మీద అంతా రిటర్న్ మనం చూడట్లా, కానీ గోల్డ్ సిల్వర్ లో దగ్గర 100% రిటర్న్ చూసాము. క్యాష్ సేవింగ్ అకౌంట్ లో మనకి 2.5% నుంచి 4% దాకా మనకి రిటర్న్ వస్తుంది. డెట్ ఫండ్స్ లో దగ్గర మనకి 7% రిటర్న్ వచ్చింది. సో ఈక్విటీ ఆల్ టుగెదర్ -20, -30 కంప్లీట్లీ 100% ఉండే వాళ్ళకి అది చాలా చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ కోసమే మనం పోర్ట్ఫోలియోని ప్రాపర్ వేగా అసెట్ అలోకేషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల డైవర్సిఫై అవుతుంది, మన ఎంటైర్ మనీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో దీంతో ప్రాబ్లం ఏంటి? 100% ఈక్విటీ ఉంటే ప్రాబ్లం ఏంటి? సో 2026 లో రిటైర్ అయ్యాము. 2026 లో రిటైర్ అయ్యాము. ఈ టోటల్ ఎంటైర్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో నాది 20% ఫాల్ అయిపోయింది. ఇలాంటి ఫాల్ రిటైర్మెంట్ తీసుకునే టైంలో చాలా మంది డిస్టర్బ్ అయిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ అందరు ఫేస్ చేయకూడదు. ఇది 20% తోటే ఆగిద్దా అనేది చెప్పలేము. 20%, 30% కూడా అవ్వచ్చు. ఎందుకంటే వార్ ఆపే సిచ్యువేషన్ మన చేతిలో లేదు అని క్లియర్ గా మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చాలా చాలా ఇంపార్టెంట్.
లాంగ్ టర్మ్ జర్నీలో మనకి ఇందాక బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో చూసాం కదా. సో ఈక్విటీ, డెట్, గోల్డ్ ఇంకా క్యాష్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మనం కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ లో ఈ ఎస్ఐపి మనకి రూట్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ కరెక్షన్స్ ని చాలా బాగా క్యాచ్ చేసిద్ది మనకి ఎస్ఐపి. ప్లస్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలో ఉంటే డెఫినెట్లీ వాలటిలిటీ, ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది, ఈ డౌన్ మార్కెట్ లో మనకి ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అవుతూ ఉంటది. సో ఎస్ఐపి ఖచ్చితంగా ఆపకూడదు. ఫైనాన్షియల్ కండిషన్ చాలా చాలా టైట్ గా ఉందంటే డెఫినెట్లీ అక్కడ మీరు ఆలోచించవచ్చు. బట్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఈక్విటీ ఇంకా లాంగ్ టర్మ్ కోసమే మనకి బ్లూ చిప్ ఫండ్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఇక్కడ క్రూడ్ ఆయిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రూడ్ ఆయిల్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ షూటప్ అయిపోతుంది. ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ చిన్నగా మనం న్యూస్ లో కనిపించింది. ప్రతి నెల మనం అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో మిడిల్ ఈస్ట్ ఇంపాక్ట్ అందరికి తెలిసిందే. మనకి మిడిల్ ఈస్ట్ ఒపేక్ కంట్రీస్ వరల్డ్ లో క్రూడ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో అలాంటి లొకాలిటీలోనే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షనే ఆపేశారు అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవాలి. మన బండి, మన ఎలక్ట్రిసిటీ ప్రతిదీ చిన్నగా ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది. మనం వాడే సబ్బుల మీద కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అనేది ఉంటది. సో అలాంటి విషయం మీద ఇంపాక్ట్ ఉంటది. ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఫాస్ట్ గా పెరిగిద్ది అనేది మనం చెప్పలేము, కానీ వార్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దానివల్ల ఆయిల్ ప్లస్ అదర్ కమోడిటీస్ ప్రైజెస్ కూడా పెరుగుతుంది. సో హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఇలాంటికి మంచిది కాదు. లాస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, వేరియస్ స్కామ్స్, ఫ్రీ స్టాక్స్, వేరియస్ ఫైనాన్షియల్ డ్రీమర్స్ మీద మనం ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అవాయిడ్ చేయాలి. ఫైనాన్షియల్ న్యూస్ ని ట్రాక్ చేయండి. ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కనిపించింది, మన స్టాక్ పోర్ట్ఫోలియో మీద దాని ఇంపాక్ట్ ఉంటది. వెంటనే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో రూమర్స్ ని మనం ఎంత దూరం చేసుకుంటే అంత మంచిది ఉంటది. చిన్నగా మీరు కన్సల్ట్ చేసుకొని మీరు రిజల్ట్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఉంచండి. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్, ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే స్పెసిఫిక్లీ ఇలాంటి టాపిక్ నేను ఎందుకు టచ్ చేశాను, ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 25 years to 35 years, ఇలాంటి సిచ్యువేషన్ గతంలో చూడపోవచ్చు. సో ఈ 1991 లో చూసాము, 2000లో మనం చూసాము, 2008 లో ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిజల్ట్ మనకు కనిపించింది, 2013లో చూసాము, 2020లో కూడా మనం చూసాము. సో ప్రతి ఒక్క ఫాల్ ఒక రీజన్ తీసుకొచ్చింది. సో ఇక్కడ కూడా మనకు ఫాల్ అనేది ఒక వార్ సిచ్యువేషన్. సో వార్ సిచ్యువేషన్ అంత తొందరగా మనకి దాని ఇంపాక్ట్ అనేది కనిపించదు. సో డెఫినెట్లీ నాలెడ్జ్ పెంచుకోండి, కరెక్ట్ వేగా మీరు మీ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోండి. అది అర్థం అయిపోతే డెఫినెట్లీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ ఛానల్ ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి, ఆ తర్వాత కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనేది కరెక్ట్ గా డైరెక్షన్ అనేది వెళ్ళిపోతాయి. దీంతో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.